జై భీమ్, జై జై భీమ్. అంబేద్కర్ ఒక కులానికే లీడర్ కాదు. ఈ మాట నచ్చకపోతే ప్రాబ్లం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది కాదు, నీది. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారంటే ఒక కాన్స్టిట్యూషన్ మాత్రమే అనుకుంటే నువ్వు అంబేద్కర్ గారిని 50% కూడా చదవలేదని అర్థం. ఒక మహిళల హక్కుల కోసం పోరాడినప్పుడు అది ఒక దళితుల సమస్య కాదు, ప్రతి ఆడపిల్ల సమస్య. ఒక లేబర్ కోసం నిలబడ్డప్పుడు అది ఒక వర్గానికి చెందిన సమస్య కాదు, ప్రతి శ్రామికుడి సమస్య. ఈక్వల్ పే, మెటర్నిటీ బెనిఫిట్స్, ప్రాపర్టీ రైట్స్, 8 hours వర్క్ రూల్, మినిమం వేజెస్, ఇవన్నీ ఒక వర్గానికి చెందిన రూల్స్ మాత్రమే కాదు, ఈ దేశంలో రెక్కలు దించి కష్టపడే ప్రతి ఒక్కరికి చెందాల్సిన రూల్స్. అంతెందుకు, ఇండియాలో ఎకానమీ సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా ఉంది అని అంటే దానికి బేస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పుకోవాలి. ద రీసెర్చ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియాస్ ఫినాన్షియల్ స్పైన్, ఇన్ఫ్లేషన్, స్టెబిలిటీ, ఇవన్నీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే బుక్ నుంచి పుట్టినవి. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారిని నువ్వు స్టాచ్యూ దగ్గరే ఆపాలి అనుకుంటే చరిత్ర మారిపోదు. అంత పెద్ద వ్యక్తిని చిన్నగా చూడాలి అనుకుంటే మారేది ఆయన వ్యక్తిత్వం కాదు, చిన్నగా అయ్యేది మన ఆలోచనని. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి విధానాలు పాటించకపోయినా పర్వాలేదు, అనగదొక్కాలని చూడకండి. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్, జై జై భీమ్.